శ్రీ గురుభ్యో నమః. శక్తిపాత దేశికేభ్యో నమః. అందరికీ శుభోదయం అండి. పోయినసారి ఆడియోల్లో మనం విజ్ఞాన భారతంత్రంలో చెప్పబడినటువంటి సాధనలు మొదలు పెట్టుకున్నామండి. అందులో ఒక సాధన గురించి చెప్పాను మీకు. ఆ సాధనలో మనం ఏం చెప్పుకున్నామండి? శ్వాస పీల్చేటప్పుడు, లోనికి తీసుకునేటప్పుడు, వదిలేటప్పుడు శ్వాసను గమనిస్తూ అంతర్ద్వాదశాంతం వరకు మనం మన మనసుని అక్కడ దాకా నెమ్మదిగా సూక్ష్మ స్థాయిలో తీసుకెళ్తూ, అట్లాగే హృదయం అక్కడి నుంచి అంతర్ద్వాదశాంతం నుంచి బహిర్ద్వాదశాంతం దాకా శ్వాసను బయటకు పోవటాన్ని అబ్జర్వ్ చేస్తూ ఆ ద్వాదశాంతం దగ్గర ఉన్నటువంటి శూన్య స్థితిని గమనించమని చెప్పేవాడిని. అది కొంచెం మనకి అది కష్టమైన సాధన. మొట్టమొదటిలో ఆ రకంగా చేయాలంటే కష్టం. అందుకని ఏం చేద్దామంటే మరి శ్వాసను ఇప్పుడు ఏంటంటే విజ్ఞాన భైరతంత్రంలో ఎక్కువ సాధనలు ప్రాణాయామంతో, అంటే శ్వాసతోటి ముడిపడి ఉన్నాయండి ఇవన్నీ. ఈ సాధనలు చేయడం ద్వారా, శ్వాసని మనం లింక్ చేయడం ద్వారా ఏం జరుగుతుంది? మన మానసిక పరిపక్వత అనేది మొత్తం సమస్తం శ్వాస ద్వారానే జరుగుతుంది. లోపల మనిషికి బాహ్య ప్రకృతికి స్థూల శరీరాన్ని లింక్ చేసేది శ్వాస. కాబట్టి స్థూల శరీరంలో జరిగేటువంటి సమస్త క్రియలు కూడా శ్వాసతో సంబంధం ఉందన్నమాట. కాబట్టి సాధకుడు యొక్క మానసికమైనటువంటి పరిపక్వతకు కానీ, చిత్తశుద్ధికి కానీ ఏది ముఖ్యం అండి? ఈ ప్యూరిఫికేషన్ ఆఫ్ ఇదన్నమాట. బాడీ, వీటికి, మైండ్కి శ్వాసతోటే అన్నీ ముడిపడి ఉన్నాయన్నమాట. కాబట్టి శ్వాస ద్వారానే మనం ఏమైంది చిత్తశుద్ధిని పొందవచ్చు అనమాట. కుండలిని యాక్టివేషన్కి కావాల్సింది ఏంటంటే చిత్తశుద్ధి అండి. చిత్తశుద్ధి ఈ శ్వాస ద్వారా ఎట్లా వస్తుంది? శ్వాసని మనం ఏ రకంగా శ్వాసను ఉపయోగించి మనం చిత్తశుద్ధి చేసుకోవచ్చు అనేది మనకు తెలుసు. శ్వాస అంటే ప్రాణం అనమాట. ప్రాణాయామం దశవిధ ప్రాణాలుగా మన శరీరంలో పనిచేసేది. శ్వాస దశవిధ ప్రాణాలుగా మారి ముఖ్య ప్రాణాయామం హృదయంలో ఉంటుంది, ఆపాన శక్తి గుదస్థానంలో ఉంటుంది, సమాన శక్తి శరీరం మొత్తం వ్యాపిస్తుంది. వేదం అంటే శరీరం మొత్తం వ్యాపిస్తుంది వేద శక్తి. తర్వాత సమానం అంటే శరీరం మొత్తం శక్తిని అందజేస్తుంది. ఉదాహరణ అంటే కంఠస్వామి ద్వారం దగ్గర ఉండి మనకి మాట్లాడే శక్తి కానీ, ఇవన్నీ కూడా ఉదాహరణ శక్తి అనమాట. ఆ ఉదాహరణ శక్తి ద్వారా ఇవన్నీ ఏంటంటే మనకి దశవిధ ప్రాణాలు, ఇట్లా పంచప్రాణాలు ప్లస్ 5 ఉప ప్రాణాలు కలిసి మనకి శరీరాది వ్యవస్థ నడుపుతుందండి. ఇవన్నీ దేని ద్వారా నడుస్తున్నాయి? ఇవన్నీ శ్వాస ద్వారానే. మొత్తం మనం శ్వాసను పీల్చుకోవటం ద్వారానే, లోనికి బయటికి పీల్చుకోవటం ద్వారానే ఇవన్నీ ఇన్ని రకాల పనులు జరుగుతున్నాయి అన్నమాట. కాబట్టి శ్వాస అనేది అతి ముఖ్యమైనటువంటి సాధనం. దీనికి సెల్ఫ్ రియలైజేషన్కి శ్వాసని అనుసంధానించడం అనేది అతి ముఖ్యమైనది అనమాట. కాబట్టి నిన్న ఒక సాధన చెప్పాను, అది విజ్ఞాన భారతంత్రంలో చెప్పినట్టు అతి ముఖ్య సాధన. అది డైరెక్ట్గా చేయలేని వాళ్ళ కోసం అని చెప్పేసి కొంచెం మనం దాన్ని నెమ్మదిగా ఇంకేం చెప్పారు అందులో విజ్ఞాన భారత తంత్రంలో శ్వాస ద్వారా ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్ అండ్ చిత్తము మరియు శరీరం ఎట్లా శుద్ధి అయితే అనేది వాటిలో మనకి దాని గురించి సాధనలు ఏం చెప్పారని తెలుసుకున్నామండి. విజ్ఞాన భారతంత్రంలో ఏం చెప్పారంటే ఇట్లా మామూలుగా మనం స్థిరాసనంలో కూర్చొని ఇదొక సాధన అండి. మనం స్థిరాసనంలో కూర్చొని శ్వాసను లోపలికి పీల్చుతూ శ్వాసను లోపలికి తీసుకుంటూ ఉన్నప్పుడు మనం ఏమని భావన చేయాలంటే మనలోకి భగవంతుడి శక్తి ప్రవేశిస్తున్నట్టుగా భావన చేయాలన్నమాట. ఏ రకంగా ప్రవేశిస్తుంది? సహస్రార చక్రం ద్వారా మనలోకి ప్రాణశక్తి, తెల్లటి కాంతి శక్తి కానీ, లేదంటే వైలెట్ కలర్ ప్రాణశక్తి కానీ, లేదంటే బంగారు రంగు ప్రాణశక్తి కానీ లోపలికి ప్రవేశిస్తున్నట్టు రంగు కూడా భావన చేస్తే త్వరగా ఫలితం వస్తుందండి. వీటిలో ఏదైనా ఏది
తెల్లటి కాంతి కానీ, వైలెట్ రంగు కానీ, లేదా బంగారు రంగు కానీ, ఇవన్నీ ప్రాణశక్తి ఆ కలర్లో ఉన్నట్టుగా భావం చేసి వాటిని సహస్రార చక్రం ద్వారా మనం లోపలికి పీల్చుకున్నట్టుగా మనం భావం చేసినప్పుడు ఏమైందంటే అప్పుడు మన శరీరం అంతా శక్తివంతంగా ఉన్నట్లుగా భావం చేయాలన్నమాట. మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణువుకి శక్తి చేరుతుంది అనేటటువంటి భావన, కణం శక్తివంతంగా ఉన్నట్టుగా భావించాలన్నమాట. కాబట్టి ఈ ఈ ఈ శక్తితోటి పంచకోశాలు శుద్ధి అవుతున్నట్టుగా భావం చేయాలన్నమాట. భావం చేస్తే ఏమవుతుందంటే అప్పుడు శరీరంలో ప్రతి కణానికి మన ఎనర్జీ బయట నుంచి మనం ఏ రకంగా భావం చేస్తే దానికి ప్రాణశక్తి సహకారం ఇస్తున్నాం. అంతకుముందు చెప్పుకుందాం. మన భావనను అనుసరించి, మన యొక్క ఆలోచనను అనుసరించి ప్రాణశక్తి పనిచేస్తుంటుంది అన్నమాట. కాబట్టి మనం ఏం భావం చేస్తున్నాం ఇక్కడ, మనకు మనకు బాహ్య ప్రకృతి నుంచి సహస్రార చక్రం ద్వారా కిందకి ప్రాణశక్తి మన శరీరంలోని ప్రతి కణాన్ని ప్రభావితం చేస్తుంది, ప్రతి కణాన్ని శక్తితో నింపుతుందని భావం చేస్తుంది అనమాట. కాబట్టి మీ యొక్క డైరెక్షన్ ఏంటి, ఇక్కడ కణం శక్తివంతం కావాలన్నమాట. కాబట్టి అది మనకు సహజంగానే మన ప్రాణశక్తి ఏంటంటే మన ఆలోచనలు ఫాలో చేస్తుంది. కాబట్టి మన శరీరంలోని ప్రతి కణం కూడా నెమ్మదిగా మొట్టమొదటిసారి కాకపోవచ్చు, ఒకసారి అనగానే రిపీటెడ్గా మనం భావన చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆ శక్తికి ఒక ఫ్లో అనేది ఏర్పడుతుంది అన్నమాట. కిందకి శరీరంలో ఉన్న కణానికి శక్తి ప్రసారం అనేది జరుగుతుంది అన్నమాట. ప్రాక్టీస్ వల్ల చేస్తున్న నెమ్మదిగా ప్రాక్టీస్ పెంచుతున్న కొద్దీ మీకు ఆ శక్తి యొక్క లోపలికి ప్రసారం అనేది తెలుస్తుంది. ఆ శక్తి ప్రసరిస్తున్నట్టు కూడా మీకు ఆ చక్రాల్లో స్పందనలు ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇది ఒక ప్రాసెస్ అండి. అట్లాగే పీల్చే గాలి ద్వారా అట్లా శక్తి వస్తున్నట్లుగా, వదిలే గాలి ద్వారా బూడిద రంగు ప్రాణశక్తి బయటికి వెళ్ళిపోతున్నట్టుగా భావన చేయాలండి. ప్రాణశక్తి మనం మళ్ళీ వదిలేటప్పుడు నిశ్వాసలో ఏం చేస్తాం, వదిలేస్తాం కదా, దాసంతం దాకా మళ్ళీ బాహ్య దాసంతం దాకా వెళ్తుంది ప్రాణశక్తి. వెళ్ళేటప్పుడు ఆ ప్రాణశక్తి ద్వారా మనలో ఉన్న ఇంప్యూరిటీస్ అన్ని దేహంలో ఉన్నటువంటి ఎక్కడ ఉంటాయి, ఈ షట్చక్రాల్లో, తర్వాత కణాల్లో ఉన్న ఇంప్యూరిటీస్ అనమాట. ప్రతి కణాల్లో కూడా ఏంటంటే ప్రాణశక్తి కొత్తగా ప్రాణశక్తి చేరాలి. లోపల ఉన్నటువంటి ఇంప్యూరిటీస్, ఆలోచనలు ఉన్న నెగిటివ్ థాట్స్ అవన్నీ బయటికి వెళ్ళిపోతున్నట్టుగా మనం భావం చేయాలి. బయటికి మళ్ళీ అన్నీ ఆ శ్వాస ద్వారా, నిశ్వాస ద్వారా మొత్తం బయటకు వెళ్తున్నట్టుగా మనం భావం చేయాలన్నమాట. ఇదొక రకమైన ధ్యానం అండి. ఇప్పుడు మరి ఇది చేయాలన్నా కూడా స్థిరాసనాలు కూర్చోవాలి. తర్వాత మానసిక శారీరక ప్రశాంతతకు అవసరం ఉంది దీనికి కూడా. మరి అటువంటి స్థితిలో లేని వాళ్ళ కోసం, అంటే పూర్ణ ఆరోగ్యం లేని వాళ్ళ కోసం ఏంటంటే ఫస్ట్ మనం నెమ్మదిగా ఒక్కొక్క చక్రాన్ని యాక్టివేట్ చేయటం అనేది కూడా తెలుసుకోవాలండి. అది కూడా ప్రాణశక్తి సహాయంతో యాక్టివేట్ అనమాట. ఒక్కొక్క మనలో ఉన్నటువంటి షట్చక్రాలు ఉన్నాయి కదా, సహస్రార చక్రంతో కలిపి 7 చక్రాలు అండి. ఈ షట్చక్రాలని శ్వాసతో ఎట్లా యాక్టివేట్ చేయొచ్చు అనేది మనం ఇవాళ తెలుసుకుందామండి. ఇప్పుడు మనకి దీన్ని పంచభూత ధ్యానం అని కూడా అంటారు అనమాట. పంచభూతాలను ధ్యానించడం అనమాట. ఎందుకంటే మన శరీరం మొత్తం పంచభూతాలతో తయారైంది. శరీరంలో ఉన్నటువంటి పృథ్వీ యాపస్ అంటే భూతత్వం ఉంది, జలతత్వం ఉంది, వాయుతత్వం ఉంది, అగ్నితత్వం ఉంది, ఆకాశతత్వము, 5 తత్వాలు తత్వాలతో శరీరం తయారైంది అనమాట. కాబట్టి దీన్ని ఇండివిజువల్గా మనం శ్వాస ద్వారా ఈ పంచతత్వాలకు సంబంధించిన చక్రాలు ఉన్నాయి. ఇది పృథ్వీతత్వానికేమో మూలాధార చక్రం, జలతత్వానికేమో స్వాదిష్టాన చక్రం, అగ్నితత్వానికి మణిపూర చక్రం, వాయుతత్వానికి అనాహ చక్రం, ఆకాశతత్వానికి విశుద్ధి చక్రం అని చెప్పేసి 5 చక్రాలు ఒక్కొక్క పంచభూతాలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క చక్రం ఉందన్నమాట. కాబట్టి మనం ఏంటి, ఈ ఒక్కసారి డైరెక్ట్గా ప్రాణాయామం స్థిరాసనంలో కూర్చొని ఆ రకంగా మీరు అది మీకు కుదరినప్పుడు ఏం చేయాలి అంటే, శరీరంలో ఉన్న రుగ్మతల కారణంగా మానసికంగా ఉన్నటువంటి కొన్ని స్థిరత్వం లేకపోవటం వల్ల ఏంటంటే ఆ రకంగా భావన అందరూ చేయలేరు అనమాట. అటువంటి వాళ్ళ కోసం ఏంటంటే ఈ పంచభూత ధ్యానం ఉందన్నమాట. ఇదేంటి, ఒక్కొక్క చక్రాన్ని నెమ్మదిగా యాక్టివేట్ చేసుకోవటం అనమాట. ఫస్ట్ మన మూలాధార చక్రం ఉందండి. మూలాధార చక్రం ఉంది కదా, అది భూతత్వానికి సంబంధించింది అనమాట. ఈ భూతత్వానికి సంబంధించిన మూలాధార చక్రాన్ని దాన్ని ఎట్లా యాక్టివేట్ చేసుకోవాలి అని చెప్పేస్తే, దానికి మూలాధార చక్రానికి
మన భూతత్వానికి సంబంధించింది అనమాట. భూతత్వం అనమాట. మన శ్వాసను లోపలికి పీల్చుకుంటున్నప్పుడు మనకి ఈ భూమి ద్వారా భూ ప్రాణశక్తి మనలోకి ప్రవేశిస్తున్నట్టుగా మనం భావం చేయాలండి. భూమి నుంచి మన ప్రాణశక్తి లోపలికి ప్రవేశిస్తున్నట్టుగా భావం చేయాలన్నమాట. అది ఎటువంటి ప్రాణశక్తి? ఎర్రని రంగు ప్రాణశక్తి అనమాట. ఎరుపు రంగు కలర్లో ఉండడం. భూతత్వానికి ప్రతీక ఎరుపు రంగు అనమాట. ఎరుపు రంగుతో కూడిన ప్రాణశక్తి మూలాధార చక్రాన్ని మొత్తాన్ని నిండిపోతున్న మూలాధార చక్రం మొత్తం పూర్తిగా నిండిపోయే శక్తివంతం అవుతుందని చెప్పి భావన చేయాలి. లోపలికి పిలిచినప్పుడు శ్వాస లోపలికి పిలిచినప్పుడు ఆ భావన చేయాలన్నమాట. శ్వాసను వదులుతున్నప్పుడు మళ్ళీ మూలాధార చక్రంలో ఉన్న ఇంప్యూరిటీస్ ఏవైతుందో జన్మల తాలూకు బంధాలు మామూలుగా ఏవైతే ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో లోపల చేసినటువంటి చెడు ఆలోచనలు కదా అటువంటి బయటికి వెళ్ళిపోతున్నట్టుగా భావం చేయాలండి. ఈ భావం చేసినప్పుడు ఈ చక్రం ఈ రకంగా ఇది ప్రాక్టీస్ నెమ్మది చేసినప్పుడు ఏమైందంటే మూలాధార చక్రంలో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అన్ని వెళ్ళిపోతాయండి. అంటే మనకి అమ్మవారి పూజకి అమ్మవారు కుటుంబ శక్తి ఈ మూలాధార చక్రాల దగ్గరలో ఉన్నటువంటి కందముని స్థానంలో ఉంటుంది అనమాట. అంటే మూలాధార చక్రం పైన ఉన్నటువంటి కొంచెము కందమునేటువంటి స్వాధిష్టానం కింద అనమాట. దాని కందముని స్థానంలో ఉంటుంది అనమాట. అది నిద్రాణ స్థితిలో ఉందంటారు. ఆ శక్తి మేల్కొంది అనమాట. ఆ శక్తి ఎప్పుడు అంటే యాక్టివ్గా ఉండదు అనమాట. నిద్రాణ స్థితి అంటే నిద్రపోతున్నది కాదు, యాక్టివ్గా ఉండదు అనమాట. మనం ఈ రకమైన చక్ర ధ్యానాలు చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ కుండల శక్తి మేల్కొంటుందండి. దానికి కుండల శక్తి మేల్కొందాలంటే ఇంప్యూరిటీస్ అని వెళ్ళిపోవాలి. దేహంలో మానసికంగా శారీరకంగా ఇంప్యూరిటీస్ అని వెళ్ళిపోతే ఆ శక్తి సూక్ష్మ స్థాయిలో ఉన్న శక్తి దాకా మన యొక్క ఆలోచనలు వెళ్తాయి అన్నమాట. మన ఎంతసేపు ఆలోచనలు బాహ్యంగా ఉన్నప్పుడు ఇంప్యూరిటీస్ అంటే అవే ఆలోచనలు బాహ్యంగా ఉండటమే ఇంప్యూరిటీస్ అనమాట. బాహ్య ప్రపంచంతో కనెక్ట్ అయ్యండి కామం, క్రోధం, లోభం, మోహం, మదం, ఆశ్చర్యం వీటితోటి రాగద్వేషాలతో స్వార్థంతో ఉన్నంతకాలం అవి మానసిక ఇంప్యూరిటీస్ అనమాట. అంటే శారీరక ఇంప్యూరిటీస్ కూడా ఉంటాయి. శరీర సంబంధమైనవి ఏవి పడితే తినటము, ఆహారం శరీరాన్ని మరి ఆహార నియమాలు లేకపోవటం వల్ల శారీరకమైనటువంటి ఇంప్యూరిటీస్ కూడా ఉంటాయి అన్నమాట. స్థూల దేహంలో కూడా ఇంప్యూరిటీస్ ఉంటాయి అన్నమాట. ఈ పోగొట్టుకోవడానికి ఈ సాధన ఉపయోగపడుతుంది అన్నమాట. ఏ సాధన? ఈ మూలాధార చక్రంతో చేసేటటువంటి శ్వాసతోటి కలిపి చేసేటటువంటి సాధన చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకని ఇప్పుడు అమ్మవారి పూజల్లో ఎర్రటి వస్త్రాలు, ఎర్రటి పూలు ఎక్కువ వాడతారండి. ఎందుకంటే మూలాధార చక్రంలో ఉన్నటువంటి ఆ శక్తిని మేలుకొల్పాలంటే మూలాధార చక్రం అనేది యాక్టివేషన్కి రావాలి మొట్టమొదటి అనమాట. అందుకని మూలము అన్నిటికీ ఆధార చక్రం అనమాట ఇది. కాబట్టి ఈ చక్రం యాక్టివేషన్కి ఏం చేయాలంటే మనం ఈ రకంగా ఎర్రటి ప్రాణశక్తి మనలోకి ఎంటర్ అవుతున్నట్టుగా శ్వాస ద్వారా లోపలికి. శ్వాస ఒకటే మార్గం మనకి. మన చేతిలో ఉంది ఏంటంటే ఆయుధం. అక్కడ దాకా అంత సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళాలంటే ఈ శ్వాసని సూక్ష్మ స్థాయిలో తీసుకెళ్ళి మనం అంత సూక్ష్మ స్థాయిలో తీసుకెళ్ళి వాటిని మార్చాలి తప్పితే మనం వేరే విధంగా దేనివల్ల కూడా మన కంటికి కనపడవు ఈ చక్రాలు ఏవి కూడా. అంత అంటే శక్తి కేంద్రాలు అనమాట అవన్నీ. కాబట్టి ఈ శక్తి కేంద్రాలను యాక్టివేట్ చేయాలంటే ఆ శక్తిని బాహ్యంగా మనకి లోపలికి వస్తున్నటువంటి భగవంతుని శక్తి ప్రాణశక్తిని ఉపయోగించాలన్నమాట. కాబట్టి ఆ ప్రాణశక్తిని మనం ఏం చేయాలి? మన మనసు శక్తితోటి దాన్ని మూలాధార చక్రాన్ని మొత్తం క్లీన్ చేస్తున్నట్టుగా మామూలుగా భూ ప్రాణశక్తి మనలోకి ప్రవేశిస్తున్నట్టుగా తర్వాత మళ్ళీ బయటికి మళ్ళీ ఇంప్యూరిటీస్ ఇందులో వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోతున్నారు అనమాట. ఆ మూలాధార చక్రానికి సంబంధించిన ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని భూమిలోకి మనకి నిశ్వాసలో వెళ్ళిపోతున్నట్టుగా భావన చేయాలి. శ్వాసను పీల్చుకుంటూ లోపల ప్రాణశక్తి వస్తున్నట్టుగా, అట్లాగే నిశ్వాసలో మళ్ళీ వదిలేస్తున్నప్పుడు మనలో ఉన్న ఇంప్యూరిటీస్ అంటే శక్తి నిలిపోయిన తర్వాత ఇంప్యూరిటీస్ అంతమంది ఇంప్యూరిటీస్ ఏవైతే మూలాధార చక్రంలో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటకు వెళ్తున్నట్టుగా భావం చేయాలన్నమాట. అది చేసినప్పుడు ఏమవుతుంది? ఎర్ర రంగు ప్రాణశక్తి గుర్తుపెట్టుకోండి. ఎర్రటి రంగు ప్రాణశక్తి అందులో ప్రవేశిస్తున్నట్టుగా ఎర్రది ఏర్పడనమాట. అందుకని ఇప్పుడు చూడండి, శక్తి ఉపాసన చేసేవాళ్ళు ఎక్కువ మంది ఎర్రటి బట్టలు కట్టుకుంటారు, ఎరుపు రంగు ప్రాధాన్యం చేస్తారనమాట. అట్లాగే స్వాధిష్టాన చక్రం స్వాధిష్టాన చక్ర ధ్యానం కూడా ఇలాగ చేయాలి. శ్వాసను పీల్చుకున్నప్పుడు కాషాయ రంగు కలర్లో ఉన్నటువంటి ప్రాణశక్తి లోపలికి స్వాధిష్టాన చక్రంలోకి ఎంటర్ అవుతున్నట్టుగా భావం చేయాలండి. భావం చేసేసి తర్వాత పీల్చుతున్నప్పుడు అన్నమాట లోపలికి తీసుకుంటున్నప్పుడు మళ్ళీ వదిలేటప్పుడు మళ్ళీ ఆ స్వాధిష్టాన చక్రంలో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అన్ని బయటకు వెళ్ళిపోతున్నట్టుగా భావం చేయాలన్నమాట. అంటే మన శరీరంలో ఒక్కొక్క చక్రంలో చక్రశుద్ధి అంటారు అనమాట.
ఈ చక్రాన్ని ఇట్లా శుద్ధి చేసుకోవాలన్నమాట. అంటే జలతత్వానికి ప్రతీక ఇది స్వాధిష్టాన చక్రం. కాబట్టి మనం ఇందాక భూమిలోకి వెళ్తున్నట్టుగా భావం చేసాం. ఇప్పుడు ఏం చేయాలండి? లోపల శ్వాస తీసుకుంటున్నప్పుడు స్వాధిష్టాన చక్రానికి లోపలికి వెళ్తున్నప్పుడుగా జలతత్వం అంటే స్వాధిష్టాన చక్రంలో ఉన్నటువంటి జలతత్వం అంటే గంగాలాగా అది పవిత్రమైనటువంటి జలం చాలా పవిత్రం. గంగామాత జలానికి ప్రత్యేకమైనటువంటి గంగామాతని సమస్త శుద్ధి చేసేటువంటి గంగామాతని మనం వెళ్ళి స్నానం చేయడం ద్వారా అంతశుద్ధి బాహ్యశుద్ధి ఎట్లయితే ఏర్పడుతుందో అదేవిధంగా జలతత్వాన్ని మనం ఈ రకంగా మనం భావం చేయటం ద్వారా మన లోపల ఉన్నటువంటి ఈ జల సంబంధమైనటువంటి ఏవైతే ఉన్నాయో రక్తం ఇవన్నీ ఏంటంటే మామూలు మనలో ఉన్నటువంటి నీరు 70% నీరే ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ నీటిలో ఉన్నటువంటి మాలిన్యాన్ని బయటికి వెళ్ళిపోతున్నట్టుగా భావం చేయాలన్నమాట. ఎట్లయితే గంగా స్నానంలో మనం స్నానం చేయడం ద్వారా ఎట్లయితే పవిత్రులు అవుతామో అదేవిధంగా ఈ లోపలికి శ్వాస తీసుకోవడం ద్వారా స్వాధిష్టాన చక్రం దగ్గర స్వాధిష్టాన చక్రంలో శ్వాస ప్రవేశిస్తున్నట్టుగా ఎటువంటి శ్వాస అండి? కాషాయ రంగుతో కూడినటువంటి ప్రాణశక్తి అనమాట. లోపలికి ప్రవేశిస్తున్నట్టుగా భావించి తర్వాత మళ్ళీ రిటెన్షన్ ఏం చేయకుండా మళ్ళీ వదలటం అనమాట. గెలుస్తున్నప్పుడు ఆ భావన ఉండాలి. శక్తి లోపల ప్రవేశిస్తున్నట్టు ఆ చక్రంలోకి మళ్ళీ వదులుతున్నప్పుడు మళ్ళీ మన అందులో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో అంటే ఇంప్యూరిటీస్ అంటే 70% మన శరీరంలో జలం ఉందని ఆ జలంకు సంబంధించినటువంటి జలంలో ఉన్నటువంటి రకరకాల ఇంప్యూరిటీస్ అన్నీ బయటికి వెళ్ళిపోతున్నట్టుగా భావన చేయాలి. అంటే స్థూలదేహం మొత్తం శుద్ధి కార్యక్రమం ఈ చక్రచారం ద్వారా జరుగుతుంది అన్నమాట. అట్లాగే మణిపూర చక్రం అంటే అగ్ని చక్రం. అగ్ని పసుపు రంగులో ఉంటుంది. పసుపు రంగు మణిపూర చక్రం కలర్ అనమాట. ఇది మణిపూర చక్రం ద్వారా శ్వాస తీసుకుంటున్నప్పుడు లోపలికి మనకి అగ్నితత్వం ఉంది. మణిపూరం అంటే పసుపు రంగులో ఉంటుంది, అగ్నితత్వం అనమాట. మనకు అగ్ని నుంచి మనకి పంచభూతాల్లో ఉన్నటువంటి అగ్నిని లోపలికి ప్రవేశించి మనలో ఉన్నట్టు అగ్ని చక్రంలో ఉన్నటువంటి మణిపూర చక్రంలో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అంతటి దగ్ధం చేస్తున్నట్టుగా ఆ దగ్ధం ఉన్నప్పుడు వచ్చినటువంటి మాలిన్యాలు ఏవైతే ఉన్నాయో అవి బయటకు నిశ్వాస ద్వారా బయటకు వెళ్తున్నట్టుగా భావం చేయాలండి. అగ్ని దేన్నైనా పవిత్రం చేస్తుందన్నమాట. అగ్ని దేన్నైనా భస్మం చేసేస్తుందన్నమాట. అపవిత్రతని తొలగిస్తుంది. అందుకని యజ్ఞాలు చేసేటప్పుడు అగ్ని ద్వారా దేవతలు హవిస్సులు ఇవ్వటం అవన్నీ చేస్తుంటారు అనమాట. కాబట్టి అగ్నితత్వం అనేది ఎక్కడ ఉందండి? మణిపూర చక్రంలో ఉందన్నమాట. కాబట్టి మణిపూర చక్రాన్ని యాక్టివేట్ చేయాలంటే అగ్ని మనలో ఉన్నటువంటి మణిపూర చక్రంలో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అందరి దగ్ధం చేస్తున్నట్టుగా భావం చేసి శ్వాస పీలుస్తున్నప్పుడు ఊరికే భావం చేయటం కాదు. శ్వాసను పీలుస్తున్నప్పుడు అగ్నితత్వం లోపలికి ప్రవేశిస్తుంది. ఎక్కడ ప్రవేశిస్తుంది? మనం మణిపూర చక్రం దాకా వెళ్ళి మణిపూర చక్రంలో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అన్నిటిని అది క్లీన్ చేస్తున్నట్టుగా భావం చేయాలన్నమాట. మళ్ళీ వదిలిపెట్టినప్పుడు ఆ ఇంప్యూరిటీస్ బయటికి వెళ్ళిపోతున్నట్టుగా మణిపూర చక్రం నుంచి బయటికి వెళ్ళిపోతున్నట్టుగా ఎక్కడికి వెళ్ళిపోతున్నా బయటికి వెళ్ళిపోయి అగ్నిలో దగ్ధం అయిపోతున్నట్టుగా భావం చేయాలన్నమాట. ఇదండి ఇది చక్రఛాదం ఉంటుంది. అట్లాగే అనాహత చక్రం అండి. అనాహత చక్ర ధ్యానంలో ఎట్లా ఉంటుందండి? అనాహతం అంటే వాయుతత్వం అండి. వాయువు సర్వత్రా వ్యాపించింది అనమాట. మన శరీరంలో కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసాల రూపంలో మన వాయుశక్తి అనేది నిరంతరం ఊపిరితిత్తుల్లో మన లోపల అవయవాల నుంచి పనిచేయడానికి వాయుశక్తి అత్యవసరం అనమాట. కాబట్టి ఈ వాయువు నీళ్ళు లేకపోయినా అన్నం లేకపోయినా కొన్నాళ్ళు ఉంటాడు, కానీ గాలి లేకుండా ఉంటాడండి మనిషి. వాయువు లేకపోతే మనిషి ఒక నిమిషం కూడా ఉండలేడు అనమాట. కాబట్టి అంత ముఖ్యమైనది. కాబట్టి దీన్ని ధ్యానం ఎట్లా చేయాలి? అనాహత చక్రంలో వాయుశక్తి భావం చేయాలన్నమాట. అనాహత చక్రం ఏంటంటే గ్రీన్ కలర్ అండి. అనాహత చక్రానికి కలర్ ఏంటంటే గ్రీన్ కలర్ అనమాట. కాబట్టి ఆకుపచ్చ రంగు ప్రాణశక్తి లోపలికి శ్వాస తీసుకున్నప్పుడు ఆకుపచ్చ రంగు ప్రాణశక్తి మనకి లోపలికి ప్రవేశిస్తున్నట్టుగా భావించాలన్నమాట. ఆకుపచ్చ రంగు ఎక్కడ ఉంటుందంటే బయట ప్రకృతిలో ఉంటుంది అనమాట. అందుకని ప్రకృతిని దర్శించాలి. ప్రకృతిని బయటకు వెళ్ళి మనం దర్శించినప్పుడు ఏమవుతుందంటే మనం అనాహత చక్రం అనేది యాక్టివేషన్లోకి వస్తుంది అనమాట. బాహ్య ప్రకృతిని మనం ఎక్కడ మంచి అడవులకో దీనికి వెళ్ళామండి, ఎక్కడికో హిమాలయాస్ కానీ ఎక్కడన్నా మనం ఒక టూర్కి వెళ్ళాము, ఒక కొండ మీదకి ఎక్కాము. కొండ చుట్టూ ఏముంటుందండి? చెట్లతో పచ్చగా ఉంటుంది అనమాట. ఆ పచ్చటి ప్రకృతి చూస్తే మనకి ఆనందం కలుగుతుంది. ఎట్లా కలుగుతుంది?
ఈ అనాహత చక్రం లోపల అది పనిచేస్తుంది అనమాట. అనాహత చక్రం లో ఆనందానికి అంటే అక్కడ అనాహత చక్రం ఏంటంటే అనుభూతులకు కేంద్రం అనమాట. కాబట్టి అనుభూతి ఎక్కడి నుంచి వస్తుందంటే అనాహత చక్రం నుంచి వస్తుందన్నమాట. మనకు ఉన్నటువంటి ఆనంద అనుభూతి కానీ ఏదైనా సరే అనుభూతులు, రకరకాల అనుభూతులు ఉంటాయి కదా, అవన్నీ అనాహత చక్రానికి సంబంధించింది అనమాట. కాబట్టి ఇవి గ్రీన్ రంగు ఈ ప్రకృతిని పరిశీలించడం ద్వారా మనకి ఆనందం లభిస్తుంది. ప్రకృతిలో ఉన్నటువంటి గ్రీనరీ పచ్చదనం చూసినప్పుడు ఏమవుతుందంటే మనకి పచ్చటి పొలాలు చూసినప్పుడు కానీ చెట్టు చేమల తోటలను చూసినప్పుడు కానీ మనకి అక్కడ ప్రాణశక్తి ఎక్కువ దొరుకుతుంది. పైపొచ్చి మనకి ఆనందం కూడా కలుగుతుంది అన్నమాట. ప్రకృతికి దగ్గరగా అవుతుంది అనమాట. కాబట్టి ఇటువంటి మరి ఆకుపచ్చ రంగు ఉంది మనకి అనాహత చక్రంలో మనం ఫ్లో అవుతున్నట్టుగా భావం చేయడం ద్వారా అనాహత చక్రం క్లీన్ అవుతుందండి. క్లీన్ అయ్యి తర్వాత అందులో ఇంప్యూరిటీస్ అన్ని బయటికి అట్లా ప్రకృతిలో కలిసిపోతున్నాయి. మనలో ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ ఏవైతే అనాహత చక్రంలో ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో అవి నిశ్వాస ద్వారా బయటకు వెళ్ళిపోతున్నాయని చేసి భావం చేయాలన్నమాట. ఇదండి. తర్వాత విశుద్ధ చక్ర ధ్యానం అండి. విశుద్ధ చక్ర ధ్యానం అంటే విశుద్ధం అంటే ఆకాశతత్వం అండి. ఇది నీలం రంగులో ఉంటుంది. ఆకాశం ఎట్లా ఉంటుంది, నీలం రంగులో ఉంటుంది అనమాట. కాబట్టి మనం శ్వాసను తీసుకునేటప్పుడు విశుద్ధి చక్రాన్ని క్లీన్ చేసేటప్పుడు విశుద్ధి చక్రం ద్వారా శ్వాస లోపలికి నీలం రంగు ప్రాణశక్తి లోపలికి ప్రవేశిస్తున్నట్టుగా భావం చేయాలన్నమాట. భావం చేసేసి ఈ మళ్ళీ బయటకు వదులుతున్నప్పుడు ఆ బూడిద రంగుతో అంటే ఈ నీలం రంగు ప్రాణశక్తి నుంచి అది లోపలికి విశుద్ధి చక్రాన్ని యాక్టివేషన్ చేసిన తర్వాత ఏదైతే ఉందో మిగిలిన అంటే దానిలో ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటికి పోతున్నారో భావం చేయాలన్నమాట. చక్రాల్లో ఉన్నటువంటి సూక్ష్మ స్థాయిలో ఉన్నటువంటి నెగిటివ్స్ ఏవైతే ఉన్నాయో నిశ్వాస ద్వారా బయటికి పోతున్నారో భావం చేయాలన్నమాట. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఫస్ట్ మొట్టమొదటి ఇవన్నీ కష్టం. కొంచెం నెమ్మదిగా ప్రాక్టీస్ చేసుకొని మొట్టమొదటి ఒక 5 నిమిషాలు, తర్వాత 10 నిమిషాలు అట్లా పెంచుకుంటూ ఇటువంటి ధ్యానాలు చేయాలన్నమాట. చేసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు పంచకోశాలు తర్వాత మళ్ళీ షట్చక్రాల్లో ఉన్నట్టు మొదటి కింద 5 చక్రాలు శుద్ధి. పంచకోశాలకు సంబంధించిన పంచభూతాలకు సంబంధించినటువంటి చక్రాలన్నీ క్లీన్ అవుతాయండి. ఇది చేయాలి నెమ్మది. ఒక్కసారి అన్ని చక్రాలు చేయాలన్నది కుదరదు. మనకి ఎక్కువ ఏది లోపం ఉందో తెలుసుకోవాలండి. ఒక్కొక్క చక్రం ద్వారా ఒక్కొక్క ఫంక్షన్ జరుగుతుంటుంది. ఆ ఫంక్షన్లో లోపం ఉన్నప్పుడు ఆ చక్రం లోపాలను సరి చేసుకోవడానికి చక్ర ధ్యానం చేయాలండి. లేదంటే కొద్దిసేపు ఒక్కొక్క చక్రాన్ని అట్లా ధ్యానం చేసినా కూడా నీకు గ్రాడ్యువల్గా నెమ్మదిగా చక్రశుద్ధి ఏర్పడుతుంది. అది అంటే చిత్తశుద్ధి అనమాట. చక్రశుద్ధి అంటే చిత్తశుద్ధి అనమాట. చిత్తశుద్ధి ఏర్పడినప్పుడు మీరు మెడిటేషన్లో కూర్చొని ఇందాక మనం చెప్పాను కదా, శ్వాసను లోపలికి పీలుస్తున్నప్పుడు భగవంతుడి శక్తి మనలోకి ప్రవేశిస్తున్నట్టుగా అంటే తెల్లటి కాంతి. ఇందులో రహస్యం ఏంటంటే తెల్లటి కాంతి మనకి ఒక పట్టకం ద్వారా ప్రిజం ద్వారా మనం దాన్ని పంపినప్పుడు అది 7 రంగులుగా విభజన చెందుతుందండి. 7 రంగులుగా. ఆ 7 రంగులకి సింబాలిజంగా మనకు 7 చక్రాలు ఉన్నాయన్నమాట మన శరీరంలో. అది వాటికి వీడికి సంబంధం ఉందన్నమాట. కాబట్టి మనం ఇండివిజువల్గా చక్రాలను అట్లా ధ్యానించిన తర్వాత ఏం చేయాలి, మనకి ఇందాక ఫస్ట్లో చెప్పాను కదా, ఒక స్థిరాసనాలు కూర్చొని శ్వాసను లోపలికి పీల్చు భగవంతుడి శక్తి లోపలికి అంటే కాంతి రూపంలో ఉన్నట్టు భగవంతుడి యొక్క శక్తి లోపలికి ప్రవేశిస్తున్నట్టుగా భావం చేయమని చెప్పాను అనమాట. అది చేసుకోవచ్చు. అది ఈజీగా వస్తుంది అనమాట. ఈ రకమైనటువంటి ధ్యానం అనేది మనకి తేలిగ్గా వస్తుంది అన్నమాట. కాబట్టి ఇదండి. ఈ రకంగా ఏంటంటే మనకి ఈ శ్వాస ద్వారా మనలో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ని ఎట్లా పోగొట్టుకోవాలి, లోపల శరీరం లోపల ఉన్నట్టు పంచభూతాల శక్తిని సరిగ్గా మనం ఉపయోగించుకోకపోవడం వల్ల ఏర్పడినటువంటి మాలిన్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్లా వదిలించుకోవాలి, మనలో చక్రాల్లో స్థిరత్వం ఎట్లా తెచ్చుకోవాలి అనేటువంటి విషయాలు మనం ఈ రకంగా మనం దాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. ఇది విజ్ఞాన భేరతంత్రంలో చెప్పామంట. ఏంటంటే ఎక్కువగా విజ్ఞాన భేరతంత్రం ఏంటంటే మనసుని ధ్యానం ద్వారా మానసిక శక్తిని పెంచుకోవటం చెప్తారనమాట. కాబట్టి మానసిక శక్తి మనసుకి ప్రాణానికి లింక్ ఉంది. కాబట్టి మనసుకి ప్రాణశక్తికి లింక్ ఉందండి. కాబట్టి మనం సంకల్పాల ద్వారా మంచి సంకల్పాలు చేయటం ద్వారా, ఈ సంకల్పం ద్వారా మన యొక్క శారీరకంగా ఉన్నటువంటి
అది శరీరంలో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ని పోగొట్టుకొని మనకు శరీరం శక్తివంతం, మనసు శరీరం శక్తివంతం అయితేనే మీ కుండలిని యాక్టివేషన్లో ప్రోగ్రెస్ ఉంటుందండి. మనసు శరీరం రెండు శక్తివంతం కావాలన్నమాట. ఏది వీక్గా ఉన్నా కూడా మీకు కుండలిని శక్తి ముందుకు పోతుంది. అవి సెట్ చేసేదాకా కుండలిని శక్తి అంతర్గత ప్రయాణం అనేది ఆగిపోతుంది అనమాట. కాబట్టి శక్తిపాత దీక్ష తీసుకున్న తర్వాత కూడా సాధకులు ప్రోగ్రెస్ రాకపోవడానికి కారణం ఏంటంటే ఈ రెండింటి లోపం ఉంటాయి అనమాట. ఇది మానసికంగా కానీ శారీరకంగా కానీ లోపాలు ఉన్నప్పుడు శక్తి అంతర్గత ప్రయాణం అనేది ఆగిపోతుంది అనమాట. ఏం చేసినప్పుడు అది బాహ్య స్థూల శరీరంలో ఇంప్యూరిటీస్ ఎక్కువగా ఉందనుకోండి, ఎక్కడ ఇంప్యూరిటీస్ని వాటిని తొలగించడానికి అక్కడ పనిచేస్తూ ఉంటుంది అనమాట. అదే క్రియలు అంటే అవే. కొంతమందికి ప్రాణాయామ క్రియలు వస్తాయి, కొంతమందికి రకరకాల ఆసనాలు వస్తాయి, రకరకాల వస్తాయి అన్నమాట. ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే ప్రాణశక్తి 72,000 నాడుల ఇంప్యూరిటీస్ తొలగించడం కోసం, స్థూల శరీర శుద్ధి కోసం ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట. ఇవన్నీ ఎప్పుడైతే స్థూల శరీరము తర్వాత మానసికంగా మీరు ఎప్పుడైతే చిత్తశుద్ధి అనేది ఏర్పడుతుందో అప్పుడు మాత్రమే కుండలిని శక్తి ప్రోగ్రెస్ అవుతుంది అనమాట, ముందరకు పోవడం జరుగుతుంది. అంటే కుండలిని శక్తి ప్రోగ్రెస్ కావటం అంటే మనసు సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళటం అనమాట. అంటే ఇప్పుడు మూలాధార చక్రం నుంచి పైకి వెళ్తున్న కొద్దీ ప్రాణశక్తి సూక్ష్మ స్థాయిలో వస్తాయి అన్నమాట. ప్రాణశక్తిలో సూక్ష్మ స్థాయిలో వస్తాయి అనమాట. కింద ఉన్న చక్రాలు ఏమో కొంచెం స్థూలం కింద చెప్పచ్చు, పైన ఉన్న చక్రాలు సూక్ష్మ చక్రాలు అనమాట. ఈ అగ్నిచక్రం దగ్గర మనసు కంప్లీట్గా లయం అయిపోతుంది. అగ్నిచక్రం పైన కూడా ఇంకా అత్యంత సూక్ష్మ స్థాయిలో ఉన్నటువంటి స్థితులు ఉన్నాయండి. అది అంతకుముందు చెప్పాము, 6 స్థాయిలు ఉన్నాయని చెప్పేసి. 6 స్థాయిల చివర ద్వాదశాంతం ఉంటుంది అనమాట. ఆ ద్వాదశాంతానికి చేరటమే సాధకుడి యొక్క లక్ష్యం అనమాట. కాబట్టి ద్వాదశాంతానికి చేరకుండా మనకు అడ్డుపడేటువంటి సాధనలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకునే ప్రయత్నం మనం చేయాలన్నమాట. వాటిని తొలగించే ప్రయత్నం దేని సహాయంతో చేయాలండి? ప్రాణశక్తి సహాయంతో చేయాలి. అంటే ప్రాణశక్తి సంకల్పం అనమాట. రెండు మిక్స్ చేయాలన్నమాట. మనసు ప్రాణశక్తి రెండు చోట పడితే రెండు ఒకదానికి ఒకటి సపోర్ట్ చేసుకుంటాయి అనమాట. మన సంకల్పం ఎక్కడ ఉంటే ప్రాణశక్తి అక్కడ ఉంటుంది అనమాట. కాబట్టి మన సంకల్పం నెరవేరాలన్నా కూడా ప్రాణశక్తి కావాలా. అట్లాగే సంకల్పం లేకుండా ప్రాణశక్తి పనిచేయదు. ప్రాణశక్తి పనిచేయాలనే సంకల్పం, రెండింటికి ఇంటర్లింక్డ్ అనమాట. కాబట్టి విజ్ఞాన భారతంలో ఈ రెండింటిని ఇంటర్లింక్ చేసే సాధనలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇది ఒక మన తంత్రాలను చెప్పినట్టు ఇది ఒక సాధన అనమాట. ఇంకా ఉన్నాయి, చాలా సాధనలు ఉన్నాయి వాటిలో. ఇంకా ఎలా చేయాలనేది ఈ చక్రానికి సంబంధించింది ఇవి. తర్వాత ఇంకా తత్వాలు, అంటే తత్వాలకు సంబంధించిన సాధనలు ఇవి. అట్లాగే షట్చక్రాల్లో ఏ రకంగా మనం శ్వాసను ఎట్లా చేయాలి అనేది ఇంకా డీటెయిల్గా ఇంకా సూక్ష్మంగా కూడా చాలా సాధనలు ఉన్నాయి. అంటే ఈ అన్నింటి గురించి తెలుసుకుంటే ఏమవుతుందంటే మనకి ఏది సూటబుల్గా ఉంటుందో, మన సాధనకి ఏది ఉపయుక్త అవుతుందో అది దాన్ని మనం పాటించడానికి అవకాశం ఉంటుంది. అన్ని అవసరం లేదండి, మనకి ఏదైతే సూట్ అయ్యేటటువంటి ఒక సాధన చాలు. మన శరీరతత్వానికి కానీ మనకి యొక్క స్వభావానికి కానీ ఏదైతే మనకి అనుకూలంగా ఉంటుందో ఆ సాధన ద్వారా మనం పూర్ణత్వాన్ని పొందొచ్చు అనమాట. ఇది విజ్ఞాన భారతంలో ఎవరైనా ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే ఆ సాధనలు పాటించడం ద్వారా మరి ఈ సాధనలో సూక్ష్మ స్థాయిలకి వెళ్ళటం ద్వారా సాధన ద్వారా పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవచ్చు అని చెప్పేసి అది చెప్పింది అనమాట. ఆ సాధనలో చెప్తుంటాయి అనమాట. ఆ సాధనలో రకరకాల సాధనలు చెప్పారనమాట. ఆ సాధనలు మిగతా సాధనలో మనకి ముఖ్యమైన సాధనలు ఏవైతే ఉన్నాయో రేపు వచ్చేటువంటి ఆడియోలో చెప్పుకుందామండి. ఈ రోజుకు స్వస్తి.